మండలం ముత్తకుంట గ్రామం తలిమలలో హ్యాపీస్ను అంద్రినివా కాలువ సమీపంలో ఉన్నది. రైతులు చాలా సంతోషంగా కాలువకు నీళ్ళు వస్తున్న సందర్భంగా భారీగా వేరుశెనగ వేశారు. అది వర్షాల ప్రభావం వల్ల, అధిక వర్షాల ప్రభావం వల్ల మచ్చ తెగులు, ఏరుకుల తెగులు, అదేవిధంగా పచ్చపరుగు, దోమ అన్నీ ఎక్కువై పంట ఆశాజనకంగా లేదు. రైతులకు ఈ సంవత్సరం కన్నీరు మిగులుతుందని మేము అనుకుంటున్నాము. దానికి గవర్నమెంట్ మా మేడం ద్వారా సహాయం ఏమన్నా ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు కరంగనపల్లి మండలం తల్లిమడుగుల పొలంలో వేరుశెనగ చూసేదానికి కూడా రైతులందరూ కూడా కలిసి చూడడానికి కూడా వచ్చినాం. ఇక్కడ చూస్తే వేరుశెనగ అయితే శనక్కాయ పైన చూడడానికి చాలా బాగుంది, కానీ శనక్కాయ చెట్టు పీకి చూస్తే మాత్రం లోపల ఏరంతా కూడా కుళ్ళిపోయింది. ఇది ఒక డిసీజ్ కూడా వచ్చింది కాబట్టి దీనికి కూడా సంబంధించిన ఎరువులు, మందులన్నీ కూడా కొట్టాం, ఇంకా తగ్గలేదని కూడా రైతులు చెప్తున్నారు. దీనికి కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఒక్కసారి పొలాలన్నీ కూడా తిరిగి రైతులకు కూడా అవగాహన కలిగించి ఏ మందు కొడితే ఏ డిసీజ్ పోతుంది, ఏ మందు కొడితే దోమంతా పోతుందనే విషయం కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లు కూడా వచ్చి వీళ్ళకి అవగాహన కల్పించాలని డిపార్ట్మెంట్లు కూడా చెప్తున్నాను. ఏడీ గారితో కానీ అదేవిధంగా జేడీ గారితో కూడా నేను మాట్లాడి వాళ్ళకి కూడా చెప్తాం. మండలాల వారిగా మీటింగ్ కూడా పెట్టి వేరుశెనగ కానీ, కంది కానీ, చీనీ కానీ, టమాటా కానీ, ఇట్లా ప్రతి ఒక్క పంట, శనగ కానీ, ఇవన్నీ కూడా పంటలన్నీ కూడా వర్షాల వల్ల, వర్షాలు కూడా ఎక్కువ రావడం వల్ల, దాంతోపాటు మంచు కూడా ఎక్కువ కురుస్తుంది కాబట్టి ఈ రోగాలు కూడా ఎక్కువైతున్నాయి. కాబట్టి దీనికి తగ్గట్టుగా ఏదైనా మందులు, ఏ మందులు కొట్టాలనేది ఒకసారి వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టి చెప్పాలా. దాంతోపాటు వేరుశెనగ కూడా మచ్చ అనేది ఎక్కువ వచ్చేసింది ఈ చెట్లన్నిటికీ. మందులు ఎన్ని మందులు కొట్టినా కూడా మందుల రేట్లు అయితే మనం బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ రైతు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈలాగా మచ్చ వచ్చేసి శనక్కాయలని కూడా క్రాప్ కూడా ఎక్కువ తగ్గిపోయింది. దానికని ఈ మచ్చకి ఏ మందు కొట్టాలా, ఈ శనక్కాయ ఏ విధంగా మనకి ఇంకా ఎక్కువ శనక్కాయలు వచ్చేలాగా ఉండాలనేది కూడా ఒకసారి ఆఫీసర్లు కూడా నేను కూడా చెప్తాను. మరి ఇట్లా రకరకాలుగా కూడా రైతులు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా దీని గురించి ఆలోచన చేసి ఏదో రకంగా రైతులకు న్యాయం చేయాలని ప్రత్యేకంగా ఒక రైతుగా, ఒక ఎమ్మెల్యేగా అందరికీ రైతులందరి తరఫున కూడా నేను సార్ కూడా అడుగుతాను. నేను కూడా సార్ కూడా లాస్ట్ టైము ఒక మెమరాన్ కూడా ఇచ్చినాను సార్కి. ఏదో విధంగా అగ్రికల్చర్ని రైతులందరినీ కూడా కాపాడమని సార్ కూడా చెప్పాం. ఆ రోజు అంద్రినివా నీళ్ళు రావడం వల్ల ఈ ప్రాంతం ఈరోజు పచ్చగా ఉంది. ఇదే ప్రాంతం అంతా కూడా ఎడారిగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతం ఇదంతా పచ్చగా ఉండి చెనక్కాయ వేసుకున్నాం, కంది వేసుకున్నాం, ప్రతి ఒక్క పంట పెట్టామంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అది దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు. దినం 2 రోజులు మన అనంతపురం జిల్లాలో, సత్సాయి జిల్లా, అనంతపురం జిల్లాలో 2 జిల్లాల్లో కరువు బృందం కూడా పర్యటిస్తూ ఉంది. కరువు బృందం వచ్చినప్పుడు ఒక దగ్గర లేకోకుండా మొత్తం పొలాలు రైతులతో ఒక్కసారి మీటింగ్ కూడా పెట్టుకోవాలి. రైతులతో మీటింగ్ పెట్టుకుంటే ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళ దృష్టికి కూడా తీసుకోవచ్చు. మేము కూడా ఎమ్మెల్యేలు కూడా మేము కూడా అటెండ్ అయ్యి మన ప్రాంతాల్లో జరుగుతున్న పంటలు ఎక్కడైతే నష్టపోయినాయి, ఏ పంట నష్టపోయింది, ఎంత డ్యామేజ్ అయిన విషయాలు కూడా మేము కూడా కరువు బృందానికి కూడా తెలియజేస్తాం. రైతులు కూడా వాళ్ళు వచ్చినప్పుడు వస్తారు పోతారు అనుకోకుండా మీరు కూడా, అంటే సెంట్రల్ నుంచి మన సార్ చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడి సెంట్రల్ నుంచి కూడా టీం వస్తుంది. కాబట్టి వచ్చినప్పుడు మాత్రం కరువు బృందం వచ్చినప్పుడు మీరు కూడా రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని కూడా కోరుకుంటున్నాను. మన కరువు బృందం ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా అనంతపురం జిల్లా ఈ ప్రాంతంలో 2 జిల్లాల ప్రాంతాల్లో కూడా మీరు చూసి ఈ కరువుకి ఏ రకంగా కరువు నుంచి మేము బయటకు పడే, రైతులందరూ కూడా బయటకు పడేలాగా మీరు కూడా ఆలోచన చేయాలని ప్రత్యేకంగా కరువు బృందాన్ని కూడా వచ్చి ప్రతి ఒక్క రైతుని పలకరించి సమస్యలు కూడా తెలుసుకోవాలని ప్రత్యేకంగా కరువు బృందాన్ని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా లైనింగ్ ఇవన్నీ కూడా అంటున్నారు. దీన్ని కూడా మా రైతులందరూ కూడా నా దగ్గరికి కూడా వచ్చి చాలా అడుగుతున్నారు. లైనింగ్ వేస్తే మనము గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోతుంది. సార్తో మీరు మాట్లాడి ఏదో రకంగా దీన్ని ఆపించాలని రైతులందరూ కూడా నన్ను అడిగారు. రైతులందరి తరపున నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడతానని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. అదే కాకుండా ఇరిగేషన్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఈ విషయం కూడా ఒక్కసారి ఆయన దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని కూడా తెలియజేస్తాను.